సార్ యాక్చువల్గా నేను 13th బ్యాచ్. సమ్ సమ్ అంటారు మా డాడీ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, నా ఆఫీస్ టైమింగ్స్, నా ఆఫీస్ ప్రెజర్ వల్ల నేను ఆ బ్యాచ్ కంటిన్యూ చేయలేకపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ కమ్యూనిటీ రానికి కారణం, ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది ఓన్లీ వన్ ఇన్స్టాగ్రామ్ సమ్ నాలాగే రివ్యూ ఇచ్చే ఒక అబ్బాయి రివ్యూ చూసి వచ్చాను సార్. యాజ్ ఇట్ ఈజ్ నేను ఆ రివ్యూ చూసి ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, నేను డ్రాప్ అయిదాం అనుకున్నా యాక్చువల్గా. ఇప్పుడున్న ఇంట్లో ఉన్న సిచ్యువేషన్లో జాబ్ ప్రెషర్కి ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు అని కొన్ని రోజులు భయపడ్డాను కూడా. నేను క్లాస్ కూడా వినలేదు. కానీ వన్ డే నన్ను కంటిన్యూ ఫాలో అప్ చేసుకుంటా సుభాష్ సార్, భాగ్య మేడం కంటిన్యూ నన్ను మెసేజ్ చేసుకుంటా, ఫాదర్ ఇలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, ఫస్ట్ ఫాదర్ వచ్చి చూసుకోండి, తర్వాత మనం మీరు ఫ్రీ అయ్యాక మనం క్లాసెస్ కంటిన్యూ చేద్దాం సార్, ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. నాకు ధైర్యం ఇచ్చి నాకు ఆమె ఆ రోజు ఒక్క చాట్ వల్ల నేను ఇంకా ఈ కమ్యూనిటీలో ఉన్నా సార్. ఎట్లా అంటే నాకు ఎవరి ధైర్యం ఇచ్చింది ఆమె. చెప్పాలి అని అంటే, సార్ సుభాష్ సార్ అయినా భాగ్య మేడం అయినా నేను ఈ కమ్యూనిటీలో ఉండడానికి మెయిన్ కారణం was సుభాష్ సార్. ఎందుకు అని అంటే, నేను ఇన్ కేస్ మీ ఫీజ్ పే చేయలేని సిచ్యువేషన్ లో కూడా మీరు సార్ మీరు ఫీజ్ తర్వాత పే చేయండి, ఫస్ట్ మీరు క్లాసెస్ వినండి అని ఇప్పటివరకు నాకు తెలిసి ఈ కమ్యూనిటీ వాళ్ళు చెప్పారు. కానీ మన కమ్యూనిటీ ఆ సపోర్ట్ కూడా ఇచ్చింది. ఇంకా భాగ్య మేడం అయితే అసలు ఆమె ఎక్సలెంట్. నేను ఎంత లోన్ ఉన్నా కూడా జస్ట్ నన్ను ఫుల్ మోటివేట్ చేస్తుంది ఆమె మెసేజ్ వల్ల. సార్ ప్రాక్టీస్ చేస్తున్నారా, ఎప్పటివరకు చేస్తున్నారు, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, పంపండి, ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ చేయండి సార్ అని చెప్తారు మేడం కూడా. మీరైతే మీ గురించి చెప్పనవసరం లేదు. మీరు ఒక్క కాల్ తోటి నేను ఫస్ట్ పర్సనల్ కాల్ ఒకటే కాల్ మీకు చేశాను సార్. మీకే కాదు పర్సనల్ గా నాకు కూడా హెల్త్ ఇష్యూ ఉంది, మీరు డాడీ ఇష్యూ అంటున్నారు, ఇన్ కేస్ నా హెల్త్ బాగాలేకున్నా కూడా నేను వచ్చి క్లాసెస్ చెప్తున్నా సార్ అని అంటే నాకు ఇంకా బిగ్గెస్ట్ మోటివేషన్ మీరే అనిపించింది. నా కష్టం కింద ఇంకా మీ కష్టం కింద నాది ఎంత అని అనిపించింది అంతే. ఫాదర్ సిచ్యువేషన్ బాగాలేక నేనే ఉంటే ఇంకే ఆయన సిచ్యువేషన్ లేకున్నా మన కోసం వచ్చి వీడియో చేసి లైవ్ పెట్టి చేస్తున్నాడు అని అంటే ఫస్ట్ మనకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి, మన ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వచ్చి చెప్తున్నాడు అని ఆ రోజు ఫిక్స్ అయినా సార్. నేను ఇంకా వదలొద్దు, నేర్చుకోవాలి, ఇంకా ఏదో బలంగా నేర్చుకోవాలనే ఉన్నది, ఇంకా రాసి పెట్టుంది ఈ కమ్యూనిటీ నాకు ఏదో నేర్పియాలనే ఉందని ఫిక్స్ అయ్యి నేను 15th బ్యాచ్ కంప్లీట్గా నేను క్లియర్ చేసినాను సార్. కానీ నేను ఈ 1 month లో నేను ఫుల్ ట్రైనింగ్ నేర్చుకున్నా అని నేను చెప్పలేను. ఎందుకంటే నిన్న బాలా సార్ అన్నాడు మీరు అందరూ ఎక్కువ డిపెండ్ అవుతున్నారు, అది హ్యూజ్ లాస్ అని. అది చాలా మందికి అది చాలా బెటర్ ఆప్షన్. ఎందుకనంటే సింపుల్ గా చాలా మంది వస్తున్నారు కానీ అది సార్ చెప్పింది మనం ఫాలో అయితే మాత్రం అది చాలా చాలా బెటర్ సార్, మనకి హ్యూజ్ క్యాపిటల్ తో కాకుండా. అండ్ మేము ఈ కమ్యూనిటీకి వచ్చిన పర్పస్ నేర్చుకోవడానికి అనేది వీడియోలో ఏ పరంగా అయితే చూసామో, మీరు ఇచ్చిన మాట ఏ పరంగా అయితే మీరు చెప్పినారో 100 కాదు 200% మీరు ఎఫెక్ట్ పెట్టి నాకు నేర్పిస్తున్నారు సార్. అందులో మేము ఇంకా నేర్చుకోలేదు అని ఇంకా దిగి ఫీలింగ్ ఉండే తప్పితే మీ తరఫు నుంచి అయితే అసలు ఎక్సలెంట్ ఇంకా. నేను ఒక 10 members చేసాను, ఇది మా కమ్యూనిటీ అని. డైలీ ఒక 2 members నా స్టాఫ్కి చెప్పుకుంటాను, ఇది మా కమ్యూనిటీలో ఇట్లా ఉంటారు, ఇట్లా క్లాసెస్ చెప్తారు, మీరు కూడా జాయిన్ కాండి అని. ఇప్పుడు మా బ్యాచ్ అయిపోయాక నేను ఇంకో ఇద్దరిని సజెస్ట్ చేస్తాను సార్ ఈ కమ్యూనిటీకి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ థింగ్ అదే చెప్తాను, ఇప్పటికీ అదే చెప్తాను. మీతో ఏదో మంచి మాట అనిపించుకోవడంతో కాదు, నేను ఇది మళ్ళీ చెప్తాను. ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఎన్నిసార్లైనా ఉండొచ్చు, రైట్? అది కన్నయ్య గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. మీరు జాయిన్ అవుతారా, ఒక మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేసి నాకు ఇట్లా ఈ బ్యాచ్లో అవ్వలేదు, సో నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతాను, రైట్? ఆ యాక్సెస్ మీకు బయట ఉండదండి, నేను మరలా చెప్తాను. ఆ యాక్సెస్ మీకు బయట ఉండదు. ఒకవేళ మీకు బయట ఉన్నట్టు అనిపిస్తుంటే, నాకు ఒకసారి చెప్పండి. బికాస్ బయట మీకు అట్లా అనిపించదు. నేను బయట ఎవరిని టార్గెట్ చేసి చెప్పక్కర్లేదు, నాకు ఆ హక్కు కూడా లేదు. నేను నా వరకు మాత్రమే, నా పర్సన్స్ కోసం మాత్రమే నేను మాట్లాడుతాను. నా దగ్గరికి వచ్చిన పర్సన్ డెఫినెట్లీ నేర్చుకొని వెళ్ళాలని ఒకే ఒక ఆలోచన. అప్పుడప్పుడు కొంచెం క్లాస్లో కోపంగా మాట్లాడుతున్నాను, చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. బట్ నా ఇంటెన్షన్ కోపం కాదండి, నా వాయిస్ అట్లా ఉంటుంది తప్ప ఇంటెన్షన్ కోపం కాదు, రైట్? థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా మాట్లాడడం వల్లనే కొంచెం అలర్ట్ అవుతాము. ఓకే,
వింటున్నారా అని అంటే కొంచెం అలర్ట్ అవుతాం. ఓకే సార్ ఏదో ఇంపార్టెంట్ చెప్తున్నారు అని. మీరు అలా ఫీల్ కాకండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.